ఈ ఏడాది ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మీకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇందాక అనుకున్నాం కదండి, వారికి ఏదో వాళ్ళకి 1500 రూపాయలు నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పంటున్నారు. ఈ లెక్క చూస్తే అదొక 7,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేయాలి. ఇవన్నీ చూస్తా ఉంటుంటే ప్రధానంగా దాదాపు 1,00,000 కోట్లకు పైగానే ఈ సూపర్ 6 కోసం వాళ్ళు వ్యయం చేయవలసి వస్తుంది. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం ఇస్తుంది, దాంట్లో ఇంక్లూడింగ్ కొంత ఉంటుందండి. అది కాకుండా ఇప్పుడు అదనంగా కూడా పే చేయాలి వీళ్ళు. ఈ అదనంగా ఎంత పే చేయాల్సి వస్తుందని కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సూపర్ 6 లో కొన్ని కొత్తగా వచ్చినాయి మనకి, సిలిండర్లు కావచ్చు, లేకపోతే బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే మహిళలకు ఇచ్చే 19 నుంచి 59 సంవత్సరాల వరకు ఇచ్చేది కాదు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సూపర్ 6 ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తే 1,00,000 కోట్లకు పైగానే ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి. 5 ఏళ్లకి దాదాపు 5 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. 5 లక్షల కోట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే 2 ఏళ్ల బడ్జెట్ ఎంత ఉందో అంత కేవలం దీనికే ఖర్చు చేయాలి. సాయి గారు రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు నవరత్నాలు ఒకటి అమలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఆ పథకం ఉంచి ఇది ఇస్తారా? అవన్నీ రద్దు చేసి మీరు ఇచ్చే సూపర్ 6 ఈ షణ్ముఖ వ్యూహం అమలు చేస్తారా? మేము ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకంలోని కూడా నవరత్నాల రిలేటెడ్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. అవి కాకుండా కూడా ఉన్నాయి. నవరత్నాలలో ఎవరైతే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత అని చెప్పేసి 3 ఉన్నాయి. చేయూత కింద 18,500 ఏడాదికి ఇస్తారు. ఈ రెండింటి కింద 15,000 రూపాయలు చెప్పిన ఏడాదికి ఇస్తారు. అవి ఉంటాయా? బీసీ డిక్లరేషన్ లో వాటికి సంబంధించి అంటే ఆ పేరుతో లేకపోయినా అయితే ఒక చంద్రన్ బీమా కానీ లేకపోతే ఇయర్లీ లంసమ్ అమౌంట్. బీమా అంటే పోయాక వస్తుంది, బతికున్నప్పుడు రావు. బతికున్నప్పుడు ఇస్తున్నటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా 18,000 రూపాయలు, 18,500 రూపాయలు చేయూత కింద ఇస్తున్నారు. 15,000 రూపాయలు అనేటువంటిది ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాల కింద ఇస్తున్నారు. అవి కొనసాగుతాయా? ఇవి మాత్రమే అమలు చేస్తారా? ఇవి కొనసాగుతాయి సార్. అవి కొనసాగుతూ ఇవి కూడా ఇస్తారా? రైట్. అంటే వీటిని మిక్స్ చేసి ఇస్తామండి. అంటే అవి ఇవి కలిపిస్తారా, లేకపోతే వాటిట్లో వీటిని యాడ్ చేసేస్తానంటారా? మీకు కాపు సంక్షేమానికి సంబంధించి మేము సంవత్సరానికి 30,000 కోట్లు ఇస్తున్నామండి. సారీ, 3,000 కోట్లు కేటాయిస్తాం. దాంట్లో వాటిలో బాగా చాలదు కాపు నేస్తంకి. కాపు సంక్షేమానికి సంబంధించి అది కాకుండా కాపుకే భారీ అమౌంట్ ఉంది, 5,000 కోట్లే ఉన్నట్టుంది. ఎంత ఉందండి? కాపు నేస్తంకే మీరు చెప్పిన 3,000 కోట్లు అయిపోతుంది. మీరు ఇప్పుడు మళ్ళీ కాపు 1,700 కోట్లు. 1,700 కోట్లు. ఓకే, కాపు నేస్తానికి వాళ్ళు 3,000 కోట్లు అండి. అప్పుడు మీ దాంట్లో ఇచ్చేస్తారు. అయితే 3,000 కోట్లు అవన్నీ మిక్స్ అవుతాయి. ఓకే, వెరీ గుడ్. అలాగే బీసీలకి ఈబీసీ 30,000 కోట్లు సంవత్సరం పడుతుందండి. 1,50,000 కోట్లు 5 సంవత్సరాలకి. బీసీలకి 30,000 కోట్లు సంవత్సరానికి. ఆ 30,000 కోట్లలోని ఇప్పుడు మీరు అనేటువంటిది ఏదైతే ఇస్తారు డబ్బులు ఈబీసీ వాళ్ళకి, ఈబీసీ కూడా మేము సెపరేట్ గా అగ్రవర్ణాల కార్పొరేషన్ ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ పెట్టామని మా మేనిఫెస్టో చూడండి. అంటే ఈ పథకాలు కొనసాగుతాయి అంటున్నా నేను అనేది. ఈ పథకాలు ఉంటాయండి, వేరే పేరుతో ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా మిక్స్ అవుతున్నాయండి. 1700 కోట్లు కాపు సంక్షేమానికి కేటాయిస్తే కాపు నేస్తానికి మేము కాపు సంక్షేమానికి 3,000 కోట్లు యావరేజ్ కేటాయిస్తున్నాం. రైట్, మంచి పాయింట్. లక్ష్మణ్ గారు, ఈ రెండిటికి బడ్జెట్ మనకి అప్పు తీసుకోకుండా లేదా మనకున్న ఎఫ్ఆర్బిఎం నిబంధనలతో సాధ్యమవుతుందా? సాధ్యం అయ్యే అవకాశమే లేదు, నో డౌట్. జనాన్ని మోసం చేయడానికి తప్ప రేపొద్దున మాకు కేంద్రం నిధులు ఇవ్వలేదు, ఎఫ్ఆర్ఎండి పరిమితి దాటిపోయింది, ప్రత్యేక పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక నిధులు ఇవ్వలేదు అని చెప్పడం. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే నింద కేంద్ర